నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. సువేందు అధికారిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి సార్? అసలు సువేందు అధికారికి కలిసి వచ్చిన అంశాలేంటి? అంటే వాస్తవంగా సువేందు అధికారి వాజ్ ద ఫ్రంట్ రన్నర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దిలీప్ ఘోష్, శ్రామిక్ భట్టాచార్య, మీకు ఒక ఉమెన్ లీడర్, వీళ్ళందరూ పేర్లు వినిపించినా కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సువేందు అధికారి వాజ్ నెంబర్ 1 చాయిస్గానే ఉండే, లీడ్లో ఉన్నాడు. దీనికి మొదటి కారణం ఏంటి అంటే హైకమాండ్ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనే మెసేజ్ వెళ్ళడం బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం ఏంటి అంటే ఇది బీజేపీ ఇక్కడ నాయకులు డమ్మీలు, గుజరాతీలు డిసైడ్ చేస్తారు, బయటి వారే డిసైడ్ చేస్తారు. సో మనను బయటి వారి పాలనలోకి బెంగాల్ వెళ్ళిపోతుంది, బెంగాలీల పాలనలోనే బెంగాల్ ఉండాలి అన్నది ఎన్నికల నినాదం తృణమూల్ కాంగ్రెస్ది. సో రేపు క్షేత్రస్థాయిలో బలం లేని హైకమాండ్ లాయలిస్ట్ను తీసుకొచ్చి పెట్టారనుకోండి, రాజస్థాన్లో వసుంధరా సింధియాను పక్కకు పెట్టినట్లు, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టినట్లు ఇక్కడ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, మేము చెప్పిన ప్రచారం నిజం, వాళ్ళు డమ్మీని పెట్టుకొని పెట్టుకొని పాలిస్తున్నారు ఢిల్లీ వాళ్ళు అనేటువంటి బెంగాలీ ఐడెంటిటీ అనేది బీజేపీని భవిష్యత్తులో నష్టం చేస్తుంది. అందువల్ల సువేందు అధికారిని పెట్టడం ద్వారా గ్రాస్ రూట్స్ బెంగాలీ నాయకుడు, అంటే బెంగాల్ రాజకీయాల్లో బీజేపీలో చేరక ముందు నుంచి బలమైనటువంటి రాజకీయ నాయకుడు బెంగాల్లో. సో అందువల్ల బెంగాలీ రాజకీయాలలో చాలా కాలం నుంచి ఉండి తృణమూల్ కాంగ్రెస్ నేతగా, అప్పుడు బీజేపీ నేతగా సన్ ఆఫ్ ద సాయిల్ అంటే భూమిపుత్రుడు అంటారే, సో ఆ రకంగా బెంగాలీ సెంటిమెంట్ను గౌరవించడం అనేది మొదటిది. రెండవది, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీలో చేరాలనుకునేటువంటి ఇతర పార్టీల ప్రముఖులకు ఒక సంకేతం. భారతీయ జనతా పార్టీ అనేది ఇతరులకు కూడా అవకాశం ఇస్తుంది, ఏ స్థాయిలోనైనా పదవులు ఇస్తుంది అనే ఒక మెసేజ్ పెట్టడం. ఇప్పుడు ఈయన 3rd బీజేపీ చీఫ్ మినిస్టర్ డిఫెక్ట్ అయ్యి, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి కాగలిగిన 3rd లీడర్. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ, అలాగే కర్ణాటకకు ముఖ్యమంత్రిగా చేసిన బసవరాజ బొమ్మాయి జనతాదళ్ నుంచి వచ్చారు, హిమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చారు, సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. సో అందువల్ల మీకు దేశవ్యాప్తంగా కూడా ఇతర పార్టీల నుంచి, ఇప్పుడు తెలంగాణలో కూడా బలమైన నాయకులు ఇతర పార్టీల నుంచి లాగాలి అని చూస్తున్నారు. వాళ్ళకు ఒక మెసేజ్, మీరు బీజేపీలో చేరితే మీకు రాజకీయంగా గ్రోత్ ఉంటుంది, బీజేపీ అవుట్ సైడరు ఇన్సైడరు అనేది చూడదు, ఒక్కసారి పార్టీలో చేరితే పార్టీ విజయానికి కంట్రిబ్యూట్ చేస్తే పార్టీ దాన్ని రివార్డ్ చేస్తుంది అని ఒక సంకేతాన్ని ఆపరేషన్ ఆకర్షకులకు పంపడం, ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు బెంగాలీ రాజకీయాలను గమనిస్తే బెంగాల్లో మీకు భద్రలోక్ అంటారు, అంటే అప్పర్ కాస్ట్, ముఖ్యంగా బ్రాహ్మణ్ కాయస్థా లీడర్సే బెంగాల్ నాయకత్వాన్ని కలిగి ఉంటారు. మీకు జ్యోతి బసు నుంచి మమతా బెనర్జీ వరకు ఈ అంటే కమ్యూనిస్టుల పాలన నుంచి మీకు తృణమూల్ పాలన వరకు కూడా భద్రలోక్ అంటే బెంగాలీ అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ నేపథ్యం నుంచి వచ్చిన వారు, ప్రధానంగా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్షిప్ ఉంటారు. సో మిగతా కమ్యూనిటీస్, ఇప్పుడు రాజవంశీసు, మత్వాసు, నామసూత్రాసు, మీకు మహిషాసు, ఇలా రకరకాల అగ్రేరియన్ కాస్ట్ ఉన్నాయి, ఓబీసీ కాస్ట్ ఉన్నాయి, షెడ్యూల్ కాస్ట్ ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. వీరికి సరైనటువంటి పొలిటికల్ రికగ్నిషన్ బెంగాల్ రాజకీయాల్లో లేదు. అంటే ఆ రోజుల్లోనైతే పెద్ద ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన జ్యోతి బసు, ఆయన కులం ఏదని ఎవరు పట్టించుకోలేదు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ వామపక్ష వ్యతిరేక పోరాటం నుంచి వచ్చారు కనుక ఆమెను ఎవరు పట్టించుకోలేదు. కానీ రాజ్యం కాలం మారుతోంది, భద్రలోక్ డామినేషను వ్యతిరేకంగా వాస్తవంగా బీజేపీ ఈ సబల్టన్ కాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాస్ట్లను పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసింది. మీకు ఉదాహరణకు నార్త్ బెంగాల్ తీసుకుంటే
మీకు ఎస్టీ సీట్లు బెంగాల్లో ఉన్న మొత్తం ఎస్టీ సీట్లు బీజేపీ గెలిచింది. బెంగాల్లో ఉన్న ఎస్సీ సీట్లో అత్యధికం బీజేపీ గెలిచింది. మీకు మత్వా రాజవంశీ బెల్ట్ అయితే కంప్లీట్గా బీజేపీ స్వీప్ అయింది. అంటే క్లియర్గా మీకు లెఫ్ట్ పార్టీసు తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వంలో అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఉంటే సబల్టన్ సెక్షన్స్ అంటారు. అంటే సామాజికంగా, ఆర్థికంగా అర్బన్ ఏరియాస్లో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్న సెక్షన్స్ను బీజేపీ సమర్థవంతంగా మొబిలైజ్ చేసింది. అంటే వాళ్ళలో ఉన్న పొలిటికల్ డిస్కంటెంట్ను ఎక్స్ప్లాయిట్ చేసి అది రాజకీయంగా బెనిఫిట్ కాగలిగింది. దానికి రికగ్నిషన్గా గ్రామీణ బెంగాల్ నుంచి అగ్రికల్చరల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన మీకు శివేందు అధికారిని చేశారు. అంటే వారి సోషల్ ఇంజనీరింగ్కు సూటబుల్ రిప్రజెంటేటివ్గా వచ్చారు. మీకు శ్రామిక్ భట్టాచార్య లాంటి నాయకుల్ని పెట్టుకొని భద్రలో ఓటర్లను కూడా ఆకర్షించింది బీజేపీ. కానీ మళ్ళీ అలాంటి నాయకుల్ని మళ్ళీ పెట్టారనుకోండి, ప్రజల్లో ఏం మెసేజ్ వస్తుంది? ఓట్ల కొరకు, సీట్ల కొరకేమో మా కమ్యూనిటీస్ మద్దతు కావాలి, మళ్ళీ అధికారం వచ్చేటప్పుడు మళ్ళీ భద్రలోకులకే ఇస్తారా అనే భావన వస్తుంది. సో ఆ భావన రాకుండా ఉండేందుకు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఒక గ్రామీణ సబల్టన్ అగ్రేరియన్ కమ్యూనిటీస్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఈయన క్యాస్ట్ కూడా మైష్యా అంటారు. ఇది నియర్లీ 10% ఉంటారు బెంగాల్లో. సో అదొక ఫోర్త్ ఆస్పెక్ట్. అంటే ఒక బలమైన కమ్యూనిటీ నుంచి, అంటే ఓవరాల్గా సబల్టన్ కాస్ట్లకు మెసేజ్ పెట్టడం, భద్రలోక్ అనే భావన నుంచి బయటపడడం, బెంగాల్ రాజకీయాల్ని భద్రలోక్ రాజకీయాల నుంచి విముక్తి చేశామనేటువంటి ఒక డైమెన్షన్ అయితే, సోషల్ ఇంజనీరింగ్లో మరో డైమెన్షన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. సో బీజేపీ ఎక్కడ రాజకీయం చేసినా ఆ ప్రాంతంలో ఉన్న బలమైన సామాజిక వర్గం ఏది అని గుర్తిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో బీసీలు మెజారిటీ కనుక బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. ఆంధ్రలో మీకు స్టార్టింగ్ అంతా కాపు నాయకులను, పార్టీ నాయకులను చేశారు. అందువల్ల ఒక బలమైన కమ్యూనిటీ. అయితే అలా చేయాలన్న రూల్ ఏమీ లేదు. ఇప్పుడు బీహార్లో నుంచి నితిన్ నవీన్ కాయస్థ ఆయన తీసుకెళ్లి బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేయలేదా? కానీ బట్ అది బీజేపీ అవసరమైన చోట ఒక బలమైన కమ్యూనిటీస్ను తన వైపు తిప్పుకోవటానికి వేసే రాజకీయ వ్యూహాల్లో భాగం మీకు ఒక మైష్యా కమ్యూనిటీకి చెందినటువంటి ఇతను తీసుకొచ్చారు. మైష్యా కమ్యూనిటీ 10% ఉంటారు బెంగాల్లో. దాని ద్వారా రాజవంశీలకు, మతువాలకు, నామసూత్రాస్కు, ఇలా అణగారిన కులాలకు, అగ్రేరియన్ కాస్ట్లకు ఒక మెసేజ్ పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ లాగా కాదు, మేము మీకు రాజకీయ సాధికారికత ఇస్తామని. ఐదవది ఏంటి అంటే హిందుత్వ కన్సాలిడేషన్. సో శివేందు అధికారి బయట నుంచి వచ్చిన వాడైనా ఆర్ఎస్ఎస్ లాంగ్వేజ్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళకనే ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీకు అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ ఇందుకు ఉదాహరణ. సో మీకు హేమంత్ బిశ్వా శర్మ మీకు హిందుత్వ ఐకాన్గా మారిపోయాడు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఇప్పుడు శివేందు అధికారి కూడా బహిరంగంగానే ఆర్ఎస్ఎస్ నాయకులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకులు మించి హిందుత్వ భాష మాట్లాడాడు. నేను హిందువుల కొరకే పనిచేస్తాను, ఏం చేస్తానో చెప్పుకోపోండి అన్నాడు. సేమ్ హేమంత్ బిశ్వా శర్మలాగా. నాకు హిందువులే ఓటేశారు, ముస్లింలు ఎవరు ఓటేయలే. నాకు భవానీపూర్లో కూడా ముస్లింలకు ఎవరు ఓటేయలే. బెంగాల్లో మాకు ముస్లింలు ఓటేయలేదు. ఇది హిందూ హృదయ సామ్రాట్గా తనకు తాను ప్రజెంట్ చేసుకున్నాడు. సో ఆ హిందుత్వ ఎంబ్రేస్ కూడా శివేందు అధికారికి ఉపయోగపడింది. అంటే బయట నుంచి వచ్చిన వాడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పరివారంలో పూర్తిగా మిక్స్ కాగలిగాడు. మిక్స్ కాలేనప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, తెలంగాణలో ఈటల రాజేందర్, బండి సంజయ్ అనే చర్చ వచ్చినప్పుడు ఇదే వస్తుంది. సో అందువల్ల ఐదవది ఏంటంటే హిందుత్వ డైమెన్షన్. ఆరవది ఏంటి అంటే బీజేపీకి ఆర్గనైజేషనల్ నెట్వర్క్ లేదు. మీకు బెంగాల్లో ఇప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్తో పోటీ పడగలిగిన సంస్థాగత నిర్మాణం లేదు. సో ఆ బలహీనతను అధిగమించడానికి శివేందు అధికారి ప్యాకేజ్ లాగా వచ్చాడు. తానే కాకుండా తన ఫాలోవర్స్, ఎందుకంటే ఆయన తృణమూల్ కాంగ్రెస్లో నెంబర్ 2గా వ్యవహరించాడు. మమతా బెనర్జీ తర్వాత ఆ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ బెనర్జీ మేనల్లుడు రావడంతో దూరం అవడం మొదలయ్యాడు. సో మేనల్లుడి ప్రభావాన్ని నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. సో అంతకుముందు మేనల్లుడు రాకముందు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని చూస్తుంటే శివేందు అధికారి ఆల్మోస్ట్ గవర్నమెంట్లో నెంబర్ 2, పార్టీలో నెంబర్ 2. సో దానివల్ల ఏమైందంటే బీజేపీకి రెడీమేడ్ ఇల్లరికా అల్లుడిలాగా మీకు కంప్లీట్లీ డెవలప్డ్ పర్సన్
ఒక ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ఉన్న నాయకుడు వచ్చాడు. 7వది పొలిటికల్ లెజిటిమసీ. ఏంటి ఆ పొలిటికల్ లెజిటిమసీ అంటే మమతా బెనర్జీని ఓడించాడు. అది కూడా మామూలు విషయం కాదు, 2 సార్లు ఓడించాడు. 2021లో నందిగ్రామ్లో ఓడించాడు, 2026లో భవానీపూర్లో ఓడించాడు. సో మమతా బెనర్జీ లాంటి అత్యంత శక్తివంతమైన నాయకురాల్ని, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిని మీరు ఓడించాడు 2 సార్లు అంటే అది ఎక్కడ లేని రాజకీయ లెజిటిమసీని తెస్తుంది. అందుకే మీరు చూడండి, అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలనుకున్నప్పుడు వెళ్ళి వారణాసిలో మోడీతో పోటీ చేశాడు. ముఖ్యమంత్రి కావాలనుకున్న ఈటల రాజేందర్ వచ్చి గజ్వేల్లో కేసీఆర్తో పోటీ చేశాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదలుచుకున్నారు కనుక కామారెడ్డిలో పోయి కేసీఆర్తో పోటీ చేశాడు. సో సహజంగా రాజకీయాలు ఈ పని చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ పొలిటికల్ లెజిటిమసీ కొరకు. సో అందువల్ల మా సువేందు అధికారి ఆ రిస్క్ తీసుకొని మమతా బెనర్జీని ఓడించడం ద్వారా బీజేపీకి ఒక రాజకీయ వ్యూహాన్ని సక్సెస్ చేశాడు. బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే పార్టీ అధినేత్రినే టార్గెట్ చేసి ఆమెను 2021లో నందిగ్రామ్కు, 2026లో భవానీపూర్లో ఆమెను గనక బ్లాక్ చేస్తే ఆమె బెంగాల్ అంతటా తిరిగి ప్రచారం చేయడంలో దెబ్బతింటుంది. సో దాన్ని సక్సెస్ఫుల్గా బీజేపీ ఎంప్లాయ్ చేసింది. అందుకు సువేందు అధికారి ఉపయోగపడ్డాడు. అది 7th ఫ్యాక్టర్. 8th ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బీజేపీ. సో తృణమూల్ కాంగ్రెస్, మీకు మమతా బెనర్జీ వ్యూహాలు తెలుసు, తృణమూల్ కాంగ్రెస్ బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు. సో అందువల్ల మీకు యుద్ధ భూమిలో అది చాలా కీలకం. రావణుని ఓడించడంలో విభీషణుడు ఉపయోగపడినట్టు. సో బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే మమతా బెనర్జీ యొక్క సర్వ లోపాలు తెలుసు. మమతా బెనర్జీకి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నాయి, ఎక్కడ వీక్నెసెస్ ఉన్నాయి, అందువల్ల యుద్ధతంత్రంలో అది చాలా కీలకం కదా. సో ఆ రకంగా సువేందు అధికారి ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బీజేపీ అంటే ఇన్నర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద తృణమూల్ కాంగ్రెస్. 9వది ఏంటంటే దాదాగిరి. అంటే మీకు బెంగాల్ రాజకీయాల్లో స్ట్రీట్ ఫైటింగ్ కెపబిలిటీ చాలా కీలకం. మీకు మమతా బెనర్జీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంతా కూడా స్ట్రీట్ ఫైట్. మీరు చూడండి, ఇప్పటికి కూడా ఆ గ్రామ స్థాయి వరకు ఆ దాదా నెట్వర్క్ ఉంటుంది. సో మజిల్ మెన్ అనేది కేవలం మైండ్తో పనిచేస్తే సరిపోదు, అక్కడ మజిల్ కావాలి. ఆ మజిల్ పవర్ కూడా సువేందు అధికారి వాళ్ళ కుటుంబం మిడ్నాపూర్ బెల్ట్లో మీకు వాళ్ళ క్యాస్ట్ మైషా కమ్యూనిటీ, మిడ్నాపూర్ సౌత్ బెంగాల్ ఈ ప్రాంతం అంతటా క్యాస్ట్ చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో మీకు ఈ మైషా క్యాస్ట్ పైగా ఆయన ఆ ఏరియాలో తన కాన్స్టిట్యున్సీ ఒక ప్రాంతంలో పెద్ద దాదాగిరి నెట్వర్క్, ఎందుకంటే ఆయన కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రొడక్టే కనుక ఓ దాదాగిరి నెట్వర్క్ను ఒక ప్రధానమైనటువంటి డైమెన్షన్గా ముందుకు వస్తాడు. సో అందువల్ల 10వది ఏంటంటే సో బీజేపీకి జాతీయ నాయకత్వాన్ని విశ్వాసాన్ని కూడా పొందగలిగాడు. మీకు మోడీ అమిత్ షాల విశ్వాసాన్ని కూడా పొందగలిగాడు బయట నుంచి వచ్చినా కూడా. సో ఈ 10 ఫ్యాక్టర్స్ అంటే మిగతా అన్ని కలిసి వచ్చి జాతీయ నాయకత్వానికి అనుమానం ఉందనుకో, ఈయన వెళ్ళిపోతాడేమో, బయటికి పోతాడేమో, పార్టీకి ద్రోహం చేస్తాడేమో అంటే పార్టీ నమ్మదు. ఆ అవకాశం కూడా బెంగాల్లో ఇప్పుడు లేదు. 200కు పైగా సీట్లు ఉన్నాయి. సువేందు అధికారికి ఏంటంటే ఆయన తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి, ఇప్పుడు తృణమూల్ ప్రధాన ప్రత్యర్థి. ఆయనకి ఇంకేం కావాలి? బీజేపీకి ప్రధానమైన రాజకీయ ఫైట్ నడపగలిగేటువంటి నాయకుడిగా సువేందు అధికారి కనిపించాడు. అందువల్ల ఈ 10 ఫ్యాక్టర్స్ సువేందు అధికారిని సీఎం చేశాయి. ఇక